హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మోహన్ లాల్ గారు నటించిన ఎంపూరం అనే మూవీ రిలీజ్ అయింది. ఇది లూసిఫర్కి సీక్వెల్ అన్నమాట. సీక్వెల్కి ఎంపూరం అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ చూడాలంటే ముందు మీరు లూసిఫర్ పార్ట్ 1 చూడాలా, తర్వాత పార్ట్ 2 చూడాలా, ఎందుకంటే మీకు కొంచెం క్యారెక్టర్లు అర్థం కావన్నమాట. ఈ సీక్వెల్ స్టోరీ వచ్చి లూసిఫర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు అన్నమాట పార్ట్ 1 ఎండింగ్లో. ఆ తర్వాత సెకండ్ పార్ట్ వచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళిన లూసిఫర్ని కొంతమంది రాజకీయ నాయకులు మళ్ళీ రాజకీయాలలోకి వచ్చేలాగా చేస్తారు. అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఎందుకు మళ్ళీ రాజకీయాలలోకి వచ్చాడు, అసలు హీరో ఫ్యామిలీకి ఏం ప్రమాదం జరగబోయింది, ఎవరి వల్ల ప్రమాదం జరగబోతుంటే హీరో ఆపడానికి వచ్చాడు, అసలు హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంది, హీరో అంత పెద్ద డాన్గా ఎలా మారాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే యావరేజ్గా ఉంది. ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ సెకండ్ పార్ట్ 3 గంటలు ఉంటుంది. మనకి ఈ 3 గంటల్లో ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ముందు ఫస్ట్ హాఫ్లో 1 అవర్ వరకు మనకు హీరో మోహన్ లాల్ గారిని అస్సలు చూపించరు. 1 అవర్ అయిపోయినాక మోహన్ లాల్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ సీన్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత మోహన్ లాల్ గారు వచ్చిన 30 నిమిషాలకి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి బాగుంటుంది. అంటే సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, స్లోగా నడుచుకుంటూ వాక్ చేయడాలు, ఫైట్ సీన్లు అవన్నీ చూపిస్తారు. ఒక ఫైట్ ఉంటుంది, ఫారెస్ట్లో ఫైట్, అదైతే చాలా బాగుంది. ఓవరాల్గా అయితే 1 టైం వాచబుల్. అలాగే పృథ్వీరాజ్ గారు ఉన్నంత వరకు ఆయన కూడా బాగా చేశారు. మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు ఉన్నంత వరకు. విజువల్గా అయితే చాలా బాగా చేశారు అన్నమాట. దీనికి పార్ట్ 3 కూడా రాబోతుంది. ఎండింగ్లో ఎండ్ క్రెడిట్లో పార్ట్ 3కి ఒక కొత్త విలన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చూపించారు. అది చూపించేటప్పుడు అయితే అక్కడ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ ఉన్నాయి. నాకు తెలిసి పార్ట్ 3 తీయకుండా ఈ విలన్ని ఇంటర్వెల్కి ఎంట్రీ ఇచ్చి అలా తీసుంటే చాలా బాగుంది అనిపించింది. సాగదీసినట్టుంటుంది. ఓన్లీ అన్ని కూర్చొని మాట్లాడుకోవడాలు, హీరో గురించి మాట్లాడాలు, ఎలివేషన్ ఇరాలు అయ్యే జరుగుతుంటాయి. అలాగే హీరోయిన్ చెల్లెల్ క్యారెక్టరేషన్ తనకైతే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. బెదర్ క్యారెక్టరేషన్ అంత కూడా అంత ఇంపార్టెంట్ అయితే లేదు. ఓవరాల్గా అయితే 1 టైం వాచబుల్. అంతగా అయితే నాకు అనిపించలేదు. నాకు కొంచెం లూసిఫర్ బాగా అనిపించింది. లూసిఫర్ కొంచెం లాగ్ ఉంటుంది, అది కూడా కొంచెం లాగ్ ఉన్నా అది కొంచెం బాగుంటుంది ఇంట్రెస్ట్గా. కానీ ఇది అస్సలు అర్థమే కాదు, ఎంత లాగ్ అంటే అంత లాగు. ఈ మూవీ కొంచెం మనకు ప్రీక్వెల్ చూపిస్తుంటుంది, అంటే ముందు చూపిస్తుంటారు, ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్ చూపిస్తుంటారు అన్నమాట. అలా కొంచెం అలా చూపిస్తుంటారు. అది అంత ఇంట్రెస్ట్గా అయితే చూపించలేదన్నమాట. ఫస్ట్ హాఫ్లో 30 మినిట్స్ కొంచెం బాగుంటుంది. అంటే ప్రీక్వెల్ చూపిస్తారు, అసలు లూసిఫర్ ఏంది అదని. అక్కడ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. తర్వాత అంతా బాగుంటుంది అనుకుంటే రొటీనే ఉంటుంది. మనకు ఫస్ట్ పార్ట్లో ఏది ఉంటుందో అలాగే ఉంటుంది. ఎండింగ్లో వీళ్ళని కూర్చోబెట్టడం, చంపేయడం, ఇంకా అదే రొటీన్ అన్నమాట. నాకైతే యావరేజ్ అనిపించింది. డైరెక్షన్ కూడా బాగానే ఉంది, కానీ మరీ ఎక్కువ సాగదీసినట్టు అయితే అనిపించింది. సెకండ్ పార్ట్ ఆపేస్తుంటే బాగుండు అనిపించింది. చూడాలా 3వ పార్ట్ వస్తుందో రాదో, అది ఎలా ఉంటుందో చూడాలా. మీకేమనిపించిందో అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.